ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజెస్ గురించి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? వాపు. జాయింట్ డిసీజ్ అంటే ఏంటి? బోనుకి సంబంధించిన రోగం. కీళ్ళ వాపులు, కీళ్ళ వాతం సింపుల్‌గా చెప్పాలంటే. ఈ కీళ్ళ వాపులు, కీళ్ళ వాతం ఎందుకు వస్తుంది అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. వీటిలో బాగా కామన్‌గా మనం చూసేది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాలజిస్ట్‌లకి వెళ్తూ ఉంటారు. ఏంటి డాక్టర్ గారు అంటే 10 సంవత్సరాల నుంచి జాయింట్స్‌లో నొప్పులండి, వాపులొస్తాయి. పొద్దున పూట చాలా వాపులు ఎక్కువుంటాయి. మళ్ళీ కొంచెం పని చేస్తే ఫ్రీ అవుతాయి. లేకపోతే చేతులు ఇలా వంకర్లు అయిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది డిసీజ్ అండి. రెండోదొచ్చేసి ట్యూబర్క్యులర్ ఆర్థరైటిస్. మూడోదొచ్చేసి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌లో ఏంటి అంటే యాక్సియల్ స్కెలిటన్ మొత్తం మెడ నుంచి కింద దాకా అన్ని జాయింట్స్ కూడా అరిగిపోయి అవి మొత్తం బోన్స్ ఆర్థరైటిక్ అయిపోయి అన్నీ అంటుకుపోతాయి అనమాట. దాన్ని యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. తర్వాత గౌటీ ఆర్థరైటిస్. గౌటీ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే లైఫ్ స్టైల్ వల్ల. అగైన్ మటన్ ఎక్కువ, రెడ్ మీట్స్ తినే వాళ్ళకి, తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి, మూడోది లైఫ్ స్టైల్ బేసిక్గా ఈ పులుపు, చింతపండు, టొమాటో ఎక్కువ తినే వాళ్ళకి, కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి శరీరం పెరగడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే జాయింట్స్ ఎస్పెషలీ వాపులు వస్తాయి. వాపులు వచ్చి చాలా ఎక్స్ట్రీమ్గా పెయిన్ఫుల్ ఉంటుంది. అప్పుడు ఎస్పెషలీ బొటన వేళ్ళు కానీ లేకపోతే మోకాల్ జాయింట్స్ కానీ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్లడ్ టెస్ట్ చేసుకుని మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెడితే దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ అంటే ఆహార పదార్థాల్లో మార్పులు తెచ్చుకుంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు జాయింట్స్ని. అట్లా ఈ రకరకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏదో ప్రాబ్లం వల్ల, జెనెటిక్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఏదైనా ఫారెన్ సోర్స్ వల్ల అంటే బయట నుంచి వచ్చిన ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి శరీరం రావడం జరుగుతాయి అన్నమాట. చికెన్ గునియాలో కామన్గా చూస్తాం. చికెన్ గునియాలో కూడా జాయింట్స్ అనేవి వాపులు రావడం జరుగుతుంది. వైరల్ ఫీవర్స్లో కూడా ఈ మధ్య జాయింట్ పెయిన్స్ అనేది. సో ఎందువల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చిందనేది తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజన్స్. రకరకాల రీజన్స్ వల్ల ఈ వాపులు అనేది రావడం జరుగుతుంది. టెస్ట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.